హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయని మొన్న చూపించాను కదండీ! ఈరోజైతే కట్ చేసామనమాట. 2 కట్ చేసాము. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉందండి. అంటే ఇట్లా ఎంత రౌండ్‌గా తిప్పినా గానీ హార్డ్‌గా ఉందనమాట. అవి నైఫ్‌తో ఎట్లా కట్ చేయాలో తెలీదు. ఇక ఆఖరికి మోక్ష వల్ల కాకపోతే నేనైతే కట్ చేశాననమాట. లాస్ట్ వీడియో ఒకసారి కూడా పెట్టాను కదా! చాలా బాగున్నాయని. ఈసారి ఇంకా స్వీట్‌గా ఉందండి. అది ఫస్ట్‌దైన మూలాన కొంచెం ఏమో అట్లా అట్లా ఉంది. ఈసారి ఫ్రూట్స్ మాత్రం చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. 2 కోసాము. ఒకటైతే ఉంచేసాము. కానీ మనం పెంచుకున్న కుండీలల్లో డ్రాగన్ ఫ్రూట్స్ వస్తే అసలు ఆ ఆనందం ఎంత అంటే అసలు చెప్పలేకపోతున్నాం అనమాట. మోక్ష అయితే ఒక 4 డేస్ నుంచి అది ఎప్పుడెప్పుడు కోసేద్దామా అని చూస్తుంది. నేనే ఇంకా పండని అని చెప్పేసి ఉంచాను. ఇంకొకటైతే ఉంచానండి, రేపు పొద్దున కోద్దాంలే దేవుడికి పెడదాము అనేసి. కానీ చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఏమన్నా వీలుంటే, అవకాశం ఉంటే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఇప్పుడు అన్ని గ్రో బ్యాగ్స్ దొరుకుతున్నాయి కదా! గ్రో బ్యాగ్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. బాగానే ఉంటుంది. కొంచెం అపార్ట్మెంట్స్‌లో ప్లేస్ ఏమాత్రం కొంచెం ఉన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి.